బీజేపీ నేత సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్తను నియమిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపివేసింది. దివాళా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్ SIBలో 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారంటీ ఇచ్చారు. దీంతో సుజనా వ్యక్తిగత దివాళా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారాన్ని చేపట్టాలని SBI 2021లో NCLTలో పిటిషన్ దాఖలు చేసింది. సుజనా ఆస్తుల మదింపు చేపట్టి వేలం ద్వారా SBI రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై NCLT జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూర్తి బెంచ్ విచారణ జరిపి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది VVSN రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారంటీ ఉన్నవారు బాధ్యత వహించాలని చట్టం చెప్తోంది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. అయితే మధ్యంతర పరిష్కార ప్రక్రియ ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్ సుజనా వ్యక్తిగత దివాళా ప్రక్రియను అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్టయింది. దీని ప్రకారం సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం.